హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణాలు ఏంటి అంటే, జమ్మికుంట సిస్టర్స్కి మీకు ఏమైంది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్, ఎందుకు వీడియోలో మీరు అందరు కలిసి వీడియోలు ఎందుకు అప్లోడ్ చేయట్లేదు సెకండ్ పాయింట్. దూరంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది థర్డ్ పాయింట్. మొదటి నుండి ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది, మీకేమైనా గొడవలు అయ్యాయా అని చెప్పేసి అయితే ఫోర్త్ పాయింట్. స్వార్థంతో ఇన్ని రోజులు ఉన్నారా జమ్మికుంట సిస్టర్స్తో అని అయితే ఫిఫ్త్ పాయింట్ అండి. ఈ పాయింట్స్ గురించి అయితే నేనైతే మీ అందరికీ అయితే క్లారిటీ ఇవ్వడానికి అయితే నేనైతే వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ఖచ్చితంగా అందరూ అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఓకేనా? జమ్మికుంట సిస్టర్స్కి మీకు ఏమైంది అని అయితే చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు, రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. దీనికైతే నేను ఇచ్చే ఆన్సర్ అండి, జమ్మికుంట సిస్టర్స్కి అయితే మాకైతే ఏం కాలేదండి. మాకైతే ఎలాంటి గొడవలు కాలేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు మాకు. మేము ఫస్ట్ నుంచి ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఓకేనా? అక్కకు హెల్త్ బాగాలేదు కాబట్టి అక్కనైతే జమ్మికుంటకు పోయిందైతే మీకైతే తెలిసిన విషయమే కదా. సో అన్నయ్య వాళ్ళు అయితే అక్కడే ట్రీట్మెంట్ చేపిస్తూ అక్కడే అమ్మ దగ్గరనే ఉంచిరు ఇంకా అక్కను. సో మనం ఉండేది అయితే కరీంనగర్, అక్క వాళ్ళు ఉండేది అయితే జమ్మికుంట. సో మేము రెగ్యులర్గా వెళ్ళడానికి అయితే వీలు కాదు కాబట్టి మేమైతే వీడియోలో కనబడడం లేదు. ఒకటి, మాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. మేమైతే చాలా బాగున్నాం, మంచిగానే మాట్లాడుకుంటున్నాం, ఫోన్ ద్వారానైతే మాట్లాడుతున్నాం. కాకపోతే మేము రెగ్యులర్గానైతే పోవడానికి అయితే వీలు కాదు కదా. ఓకేనా? మీరు అందరూ అయితే అర్థం చేసుకుంటారని అయితే చెప్తున్నా. ఇంకా మేము మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఇన్ని రోజులు మేము దగ్గరలో ఉన్నాం కాబట్టి మీకు ఎనీ టైం అయితే మేము మాట్లాడుకున్నట్టు మీకు ఏదో ఒక వీడియో రూపంగా కనబడింది. సో ఇప్పుడు మేము కొద్దిగా దూరం ఉన్నాం. మా పరిస్థితులు కూడా బాగాలేవండి. శ్యామలకు కూడా హెల్త్ బాగాలేదు, ఆమె కూడా 20 days నుంచి అట్లా హెల్త్ బాగాలేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా సెట్ అవుతుంది. సో అందుకే మేమైతే వెళ్ళలేదు. ఇంకా వెళ్ళినాం, ఒకసారి అయితే వెళ్ళినాం, పిల్లల్ని చూసినాం, అక్కని చూసినాం, మాట్లాడి రావడం జరిగింది. రెగ్యులర్గా అయితే మేమైతే కాంటాక్ట్లోనే ఉన్నాం. మీకు నచ్చిన విధంగా మీరైతే ఏం ఊహించుకోకండి, మాకు ఎలాంటి గొడవలు రావు కూడా, మేమైతే మంచిగానే ఉన్నాం. ఇంకా ఇది ఒకటి క్లారిటీ ఇవ్వడానికి అయితే నేనైతే వీడియో చేస్తున్నా. మీరు అడిగిన జమ్మికుంట సిస్టర్కి మీకు ఏం జరిగింది అని అంటున్నారు కదా, మాకైతే ఏం జరగలేదండి. ఓకేనా? ఇకపోతే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఎందుకు మీరు వీడియోలు అప్లోడ్ చేయడం లేదు, మీరందరూ కలిసి ఎందుకు వీడియోలు అప్లోడ్ చేయడం లేదు, మీరందరూ కలిసి ఉంటే వీడియోలు అప్లోడ్ చేస్తారు కదా, ఎందుకు వీడియోలు అప్లోడ్ చేయట్లేదు అని చెప్పేసి అయితే రెండొక కామెంట్ వస్తుంది ఊరికే రెగ్యులర్గా. మేము వీడియోలు అప్లోడ్ చేయకపోవడానికి కారణాలు ఉన్నాయండి. మేము చాలాసార్లు అయితే కలిసి చాలా వీడియోలు చేసినాం. సో మేము ఎప్పుడు వీడియోలు చేసినా కానీ ఏదో ఒక ప్రాబ్లం, ఏదో కొంతమంది జనాలు ఉన్నారండి. సో వాళ్ళ ద్వారా వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. సో అది మేము అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, కొన్ని రోజుల వరకు అన్నీ సెట్ అయ్యేదాకా, కొన్ని సెట్ రైట్ అయిపోయేదాకా, కొద్దిగా పిల్లలు కొద్దిగా హ్యాపీగా మంచిగా వాళ్ళ స్కూల్కి పోయి మంచిగా జనాలలో మంచి హ్యాపీగా తిరిగే వరకు కొద్దిగా వాళ్ళను మేము ఒక సెక్యూరిటీ పర్పస్లో వాళ్ళను మేము అందరం కలిసి ఆ విధంగా మేము వీడియోలు అప్లోడ్ చేయొద్దని చెప్పేసి అయితే మేము అందరం తీసుకున్న నిర్ణయం అది. మేము పెట్టాలంటే రోజుకు 10 వీడియోలు అంటే పెట్టుకుంటామండి ఛానళ్ళల్లో, పెద్ద విషయం కాదు. మేము పెట్టకపోవడానికి కూడా కారణాలు ఇవే. మూడో పాయింట్ వచ్చేసి, దూరంగా ఉండడానికి గల కారణాలు ఏమిటి అంటున్నారు. మీరు దూరంగా ఉంటున్నారు కదా, ఎందుకు విడిపోయారా, ఎక్కడ ఉంటున్నారు, కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అంటే సో ఈరోజు వీడియోలు పెట్టనంత మాత్రాన మేము దూరమైనట్టు కాదు, విడిపోయినట్టు కాదండి. మేము ఎక్కడున్నా కానీ ఒకటే కాడ ఉన్నట్టు. కాకపోతే వీడియోస్ ఒక్కటే రావండి. కాకపోతే మేము ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, ప్రతి ఒక్కటి కూడా మాకు అప్డేట్స్ ఉంటాయి. ఓకేనా? మీరు అలా అడగడానికైతే రీజన్ ఉంది, ఎందుకంటే రెగ్యులర్గా కనబడ్డారు కదా. సో ఈరోజు ఎందుకు కనబడతలేరు అనేది మీకు ఉంటుంది. సో దాని గురించి అయితే మీరు అడిగారు కదా. సో దానికైతే నేనైతే ఇచ్చే ఆన్సర్ ఇదే. ఇంకా మేమైతే అంతా ఓకే, హ్యాపీ. 4వ పాయింట్, మొదటి నుండి ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఉండలేరు అంటున్నారు. మొదటి నుండి కాదు, ఎప్పటికి ఉన్నామండి. మేము ఇప్పటికి కూడా ఉన్నాం, మొదటి నుండి ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటాం కూడా. మంచి కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామండి. అలాగే పిల్లల భవిష్యత్తు గురించి కూడా మేము స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా మేము ఆలోచించింది పిల్లల భవిష్యత్తు గురించే. మీరు ఆలోచించేది అదే, మేము ఆలోచించేది అదే. సో పిల్లల గురించి మాత్రం ఖచ్చితంగా మేమైతే ఎప్పటికీ అక్కకైతే వెన్నంటే ఉంటామండి. ఓకేనా? మేము దూరం లేము, దూరం ఉండము కూడా. పరిస్థితుల ప్రభావం వల్ల ఉంటున్నాం అంతే. ఎందుకంటే ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానివల్ల మేమైతే కొద్దిగా దూరం ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో సమస్యలు ఎందుకు ఉంటాయంటే, మా ఇంట్లో కూడా మా వైఫ్కి హెల్త్ బాగాలేదు, అన్నీ చెప్పుకోలేమండి. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి.
సో ఆ ప్రాబ్లమ్స్ వలనైతే మేమైతే రెగ్యులర్గానైతే కలవలేకపోతున్నాం. సో మేమైతే అంతా బాగానే ఉన్నామండి. మీరు స్వార్థంతో ఎన్ని రోజులు ఉన్నారా జమ్మికుంట సిస్టర్స్‌తో అని అయితే ఒక కామెంట్ వచ్చిందండి. ఈ కామెంట్‌కి అయితే మేము చాలా బాధపడ్డాం. ఎందుకు అని అంటే మేము ఏనాడు కూడా స్వార్థంతో లేమండి. ఎందుకంటే డే 1 నుంచి మొదలు పెడితే టిల్ ఈరోజు వరకు కూడా మేము అక్క వాళ్ళకు వెన్నంటే ఉన్నామండి. ఆ విషయం మీకు తెలుసు. స్వార్థంతో మేము వీడియోస్ కోసమో స్వార్థం కోసమో మేము వస్తే మేము డే 1 నుండి మేము మా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసుకునే వాళ్ళమండి. అసలు మా ఛానల్ ఉంది అని చెప్పేసి మీ అందరికి కూడా చాలా రోజుల వరకు తెలియదు. ఏనాడు మీకు మా ఛానల్ ఉంది అని తెలిసింది అని అంటే బావ జరిగిపోయిన తర్వాత నేను నైట్ బావ మిస్ యూ అని చెప్పేసి నేను ఒక వీడియో అప్లోడ్ చేసినండి. ఆ వీడియోతో జనాలల్లా అరే మహేష్ శ్యామల వాళ్ళకు కూడా ఛానల్ ఉందా అనే విషయం తెలిసింది యాక్చువల్గా. ఎందుకు అని అంటే మేము హార్ట్ఫుల్గానే మేము హెల్ప్ చేయడానికి అక్క వాళ్ళకు వెన్నంటూ ఉండడానికే వచ్చాం. ఇక ముందు కూడా ఇలాగే ఉంటాం. అక్క వాళ్ళ విషయంలో ప్రతిరోజు మేమైతే ఏ విధంగా ఉన్నాము, ఎలా ఉన్నాము, ప్రతి ఒక్క వీడియో కూడా మీరు ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా చూశారు కదా. సో మీరు స్వార్థంతో అన్న వర్డ్ అనేది మాకైతే చాలా బాధ అనిపించిందండి. మేము చాలా బాధపడ్డాం. సో అందుకే వీడియోస్లలో మేము కనబడడం కానీ వీడియోస్ పెట్టడానికి కూడా మేము కొద్దిగా వెనుక ముందు ఆడాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది. ఎందుకు అని అంటే మేము ఎలాంటి స్వార్థంతో రాలేదండి. మేము హార్ట్ఫుల్గా మేమైతే ముందుకు వచ్చాము అక్క వాళ్ళకి వెన్నంటూ ఉండడానికి, పిల్లలకి వెన్నంటూ ఉండడానికి. నేను కానీ శ్యామల కానీ 100% హార్ట్ఫుల్గానే వచ్చాము. స్వార్థంతో వచ్చిన వాళ్ళను అంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు స్వార్థంతో వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏం అనిపించదండి. మేము స్వార్థంతో రాలేదు కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది. సో బాధ అనిపించింది కాబట్టి మేము కొద్దిగా వీడియోస్ మా దగ్గర ఎన్నో వీడియోస్ ఉన్నాయి పెట్టుకోవడానికి. మా కోడలతో నేను ఎన్నో వీడియోస్ చేసుకున్నాను. నేను టైంపాస్గా జోక్స్ కామెడీస్ కానీ ఎన్నో వీడియోస్ తీసామండి. కానీ నేను పెట్టడానికి కూడా భయపడుతున్నాను. ఎందుకనంటే ఇంకేడ వీళ్ళ ఛానల్ గురించి పెట్టుకుంటున్నారో ఏమో అని చెప్పేసి అయితే చాలా బాధ అనిపించేసింది. ఇంకా మేము వీడియోలు పెట్టుకోవడానికి కూడా మేము కొద్దిగా వెనకడుగు అయితే వేసామని అయితే చెప్పొచ్చు. ఈ కామెంట్స్ వల్ల మా మిస్సెస్ అయితే ఎంత ఏడ్చింది అనేది నాకు తెలుసా అండి. ఎందుకనంటే మేము మా మిస్సెస్కి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉంటే కూడా నేను మా మిస్సెస్ను పక్కకు పెట్టినా అండి. ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నా. ఎందుకు అని అంటే మా మిస్సెస్కి సర్జరీ అయింది, హాస్పిటల్లో ఉంది. సో నేను మా మిస్సెస్ను కూడా పట్టించుకోకుండా బావను హాస్పిటల్లో దింపిన డేస్ ఉన్నాయండి నేను. సో ఆ టైంలో కూడా మాకు ఛానల్ ఉందని మీకు చెప్పలేదండి. ఎందుకు అని అంటే నాకు అప్పుడు బావకు నేను ఒక మాట ఇచ్చిన, బావ నేను ప్రతిరోజు మేము ఖచ్చితంగా మేము వెన్నంటూ ఉంటామని చెప్పేసి బావకు నేను మాట ఇచ్చిన. ఖచ్చితంగా ఆ మాటనైతే మేమైతే నిలబెట్టుకున్నామండి. ఏదో స్వార్థం కోసం అయితే రాలేదు. ఈ వడ్డు వల్ల మేము చాలా బాధపడుతున్నాం. ఈ వడ్డు అసలు మీరు ఏ విధంగా వాడినా మాకు తెలియదు, కానీ దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నేనైతే చెప్తున్నా. ఇంకొకసారి అయితే ఈ వడ్డునైతే వాడకండి. తెలియాలని మాత్రమే చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి కాదండి. దయచేసి ఎవరైతే తప్పు పట్టొద్దు. ఎందుకు అని అంటే నా ప్లేస్లో మీరున్నా కానీ మీరు కూడా అలాగే బాధపడతారండి. ఎందుకనంటే మనం ఏ విధంగా ఉన్నాం అంటే మన వాళ్ళతో ఏ విధంగా జర్నీ చేస్తున్నాం, ఆ జర్నీలో మన బాండింగ్ ఎలా ఉంది, ఆ బాండింగ్లో చిన్న మీరు కొన్ని పెట్టే కామెంట్స్ వల్ల మేము ఏ విధంగా బాధపడుతున్నాం అనేది మీరు అర్థం చేసుకోవట్లేదండి. మీరు పెట్టే కొన్ని కామెంట్స్ మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకు బాధపడుతున్నాం అనేది కూడా మీకు తెలుసు. ఇంకా మేము మంచిగా ఉన్నామా చెడ్డగా ఉన్నామా, మేము కలిసి ఉన్నామా విడిపోయినామా అనేది పక్కకు పెడితే అందరి వల్ల మేము బాధపడుతున్నామండి. సో మేము బాధపడద్దు అంటే మీరైతే కొన్ని ఆలోచించి అయితే కామెంట్స్ చేయండి. నాకే కాదు, ఎవరికి కూడా కామెంట్స్ చేసేటప్పుడైనా ఆలోచించండి. ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయండి. ప్రతి ఒక్కరికంటూ ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకు బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకు కామెంట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయొచ్చు అండి. ఎవరైనా చేయొచ్చు కామెంట్, పెద్ద విషయం కాదు. ఫేక్ ఐడీలు పెడుతున్నారు, ఫేక్ ఐడీలతో కామెంట్ చేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టే కామెంట్స్ అయితే చేయకండి. వాళ్ళ మీకు ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి. 100% మీకు మళ్ళీ ఆ ప్రాబ్లం కాకుండానైతే చూస్తాం. ఓకేనా? మీకు నచ్చినట్టయితే ఫేక్ ఐడీలతోనైతే కామెంట్స్ చేయకండి. ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఓకేనా? ఏదైనా కానీ ఆలోచించిన తర్వాతనే మాట్లాడండి. ఓకేనా? మేము స్వార్థము అనేది అయితే మీరు ఇంకొకసారి అయితే మాట్లాడండి. స్వార్థసారి అయితే ఇలాంటి కామెంట్లు పెట్టయితే ఇబ్బంది పెట్టకండి. ఎవరినన్నా ఎవరి మనసన్నా నేను నొప్పిస్తే ఈ మాటల ద్వారా క్షమించండి. ఓకేనా? ఎవరిని ఉద్దేశించి కాదండి, కొంతమంది ఎవరైతే కామెంట్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో సో వాళ్ళ కోసమే అండి ఈ వీడియో, ఎవరి కోసం కాదు. మీరందరూ ఆలోచిస్తారనే నేనైతే అనుకుంటున్నా. ఒక బంధం నిలబడాలి అంటే ఆ బంధానికి సంబంధించి ఒక 2 అయితే కంపల్సరీ ఉండాలండి. ఒకటి నమ్మకం,
రెండు అండర్స్టాండింగ్, ఇవి రెండు ఉన్నట్లయితే శాశ్వత కాలం ఆ బంధం అయితే నిల్చుంటుందండి. మీరు అనో లేకపోతే ఎవరు ఏదో మాట్లాడిరనో ఒకరు చెప్పిన మాటలు వినే రకాన్ని నేను కాదు. నా కళ్ళతో చూసి నా చెవులతో వింటే మాత్రమే నేను నమ్ముతా. చెప్పుడు మాటలు అయితే వినను నేను. మనం మంచి అయినా చెడు అయినా కానీ అది మనకు తెలిస్తే సరిపోతుంది. ఒకరు చెప్పడం వల్ల మనం వింటే మాత్రం అది విడిపోయే బంధాలే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. ఇంకా బాయ్.